Bye.
శుద్ధిగా కానంబులేసి పొద్దు పొద్దునలేసి మనమందరము శుద్ధిగా కానంబులేసి ఏ పేయమ దూతలచ్చి పాప మనకు మనల బట్టి ఏ పేయమ దూతలచ్చి పాప మనకు మనల బట్టి అండి పుణ్యాలారా మేరకు అంది ధర్మకులారా అండి పుణ్యాకులారా శ్రీరంగడి బయలు రండి ధర్మకులారా హలో 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 నువ్వు చూడవా ఇహమందు ఏ కొత్త కోరికలు పీకరాకుండ నువ్వు చూడవా తండ్రి వనచునైదు కరముల శ్రీ గజానన స్వాగతం సుస్వాగతం కూర్చోండి బాబు నాయి కూడా ఆన్ చేశాను శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి సీతా మాతా కి లక్ష్మణ స్వామి కొంచెం బ్యాక్ జరగండి ఇటు సైడ్ వాళ్ళు కొంచెం బ్యాక్ బయటకి చూడండి కాములు అంత చూడండి ఎవరున్న మహిళా సోదరులు స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మహిళా నాయకులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్య కార్యకర్తలు ఇప్పుడు బాబీ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఒక 2 minutes లో జై శ్రీరామ్. ఇక్కడున్న నా కుటుంబం మక్కన్ సింగ్ కుటుంబం అందరికి నమస్కారం. ఈ రోజు ఇక్కడ ఎంతో ఆనందకరంగా మీరందరూ దేవుడు చిత్తల రామాయణంని మీరు కల్లారా చూస్తూ ఆ దేవుడే ఇక్కడ ఉన్నట్టు ఊహించుకొని మీ అందరూ కూడా ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలతోని ఈరోజు ఆ రాముల వారి దయ మన ఊరు మీద ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఏ కష్టం లేకుండా మీ అన్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీ అందరి కోరికలు తీర్చాలని మీ అందరికి తెలుసు ఎంత అభివృద్ధి బాట పట్టిందో ఆయన. మీరు గెలిపించిన రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఆయన ఒక్క పూట భోజనం కూడా శాంతంగా చేయలేదు. నా కుటుంబం ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ రోజు మీరందరూ చూస్తా ఉన్నారు
ఎక్కడ పోయిన అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడే అవకాశము మీ అందరు ప్రేమ ఆ దేవుడి దయతోని ప్రతి ఒక్క ఊరు సమస్య పైన మాట్లాడుతూ వస్తా ఉన్నారు. మనము చిన్నప్పటి నుంచి మన బిడ్డలు ఎంతో పెద్ద స్కూళ్ళు బడిలలో చదవాలా అనే ఒక కోరికతోని ఇక్కడ ఉన్న ప్రతి తల్లి తండ్రి అదే కోరుతా వస్తా ఉన్నాం. మీ కోరికని మీ అన్న రాజ్ ఠాకూర్ పూర్తి చేయబోతున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మీ అందరికి ఏ పై చదువులు అంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళలో మీ బిడ్డలను వేయాలని మీ ఏదైతే కోరిక ఉందో అది ఫ్రీగా కేజీ నుంచి పీజీ వరకు ఇంకా మీదట మీ ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కట్టే అవసరం లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని మీ బిడ్డలు రేపు ఇక్కడి నుంచి ఒకరు ఇంజనీర్, ఒకరు డాక్టర్, ఒకరు మినిస్టర్, ఒకరు సీఎం అయ్యే అంత హోదాగల్ల చదువులు మీ అన్న మీకు అందించబోతున్నాడు. వచ్చే సంవత్సరం లోపలే మీ బిడ్డలందరూ కూడా ఆ స్కూల్లోకి వెళ్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇక్కడ మీ అందరికి తెలుసు మీ అందరు పడే కష్టము వాటర్ సమస్య 100 రోజులు ఆయన ఇక్కడ నీళ్ళ సమస్య మీద పోరాటం చేసి 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 మొత్తానికైతే మన సీఎం గారు రేవంత్ అన్నయ్య గారు, మన బట్టి అన్న గారు, మన శ్రీధర్ అన్న గారు దయతోని ఈ రోజు మనకి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే వాటర్ సిస్టమ్ మొత్తము బండల్ వాగు ప్రాజెక్ట్ ని మొత్తం మీకు 24 అవర్స్ మీకు ఇంకా మంచి నీళ్ళు వస్తాయి. మన భూమికి మనకి నీళ్ళ కరువు లేకుండా 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు తెచ్చుకున్నాడు. స్కూల్ కి మీ బిడ్డల స్కూల్ కి మీ భవిష్యత్ కి 3x800 ఫ్యాక్టరీ తెచ్చిండు. ఫ్యాక్టరీలు ఎప్పుడు మీరు పుట్టలే కూడా ఉండొచ్చు, మన అమ్మ నాన్న టైంలో బంద్ అయిన ఫ్యాక్టరీలని మళ్ళీ ఈ రోజు రేవంత్ అన్న దయ వల్ల ఈ రోజు మళ్ళీ ఆ ఫ్యాక్టరీలు తెలుసుకున్నాయి. ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కొడుకుకి, ప్రతి బిడ్డకి ఇక్కడ జాబులు వస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రోజు రోజు మనము భయపడతా ఉన్నాం. మన పిల్లలు గాంజాయికి లేకపోతే తాగుడికి వ్యసనం అయిపోయి తప్పు దోవలలో పడి, స్పెషల్లీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ లబ్ధి గురించి మన బిడ్డలను తీసుకుపోయి తాగిపించి బిర్యానీలు తినిపించి ఇవన్నీ చేసి వాళ్ళకి ఒక వసనం లాగా అయిపోయింది. ఎలక్షన్ అయిపోగానే ఎవరు కూడా మళ్ళీ తాగుడు పోయారు, కానీ ఆ పిల్లలు అదే దోమ పడతా ఉన్నారు. కాబట్టి మీ అన్న ఇవన్నీ ఆలోచించి ఈ రోజు మీకు 3x800 ఫ్యాక్టరీ రాగానే మీకు ఆ ఫ్యాక్టరీ రాగానే మన బిడ్డలందరూ పనులకు పోతారు. అప్పుడు మేము ఎత్తికి పనులు ఇవ్వాల్సి వస్తుంది. మన ఊరు నుంచి మనకి రామగుండం అంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఊరిని మొత్తం బొందలుగడ్డ చేసింది. మళ్ళీ ఆ పునర వైభవం తేవాలని మీ అన్న పోరాటం చేస్తా ఉన్నారు. మీరందరూ మీ అన్నతో ఉన్నారా? చెప్పండి, మీ అన్నతో ఉంటారా? చేయి పెట్టండి పైకి. ఎవరెవరు మీ అన్నతో ఉంటారు? ఎప్పటికీ ఉంటారా? ఉంటారా? ఉండరా? ఉంటాం. గట్టిగా చెప్పండి, ఉంటామని. ఈ రోజు మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేనోళ్ళు, పూర్తి స్థాయిలో ఇల్లు లేనోళ్ళకి మీ అన్ననే ముందుండి ఇల్లు ఇప్పిస్తాడు. ముందు ప్రభుత్వం లాగా భయపడకండి. ఇక్కడ ఎవరు దళాలి లేరు. డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాము. మీకు ఇల్లు లేదు, పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి ముందు విడతలు ఇల్లు ఇస్తాడు. ఇల్లు భూమి 2 లేని వాళ్ళకి కూడా భూమి ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు మీ అన్న చేయబోతున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా దిగులు పడద్దు. ఈ రోజు మీ అన్న మీరు గెలిపించినందుకు మీ అన్న 24 గంటలు 108 లెక్క పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఆయన ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా ప్రతి క్షణం మీరే చూస్తా ఉన్నారు. మొన్న కూడా అక్కడ అమ్మకి కిడ్నీ పేషెంట్, డయాలసిస్ పేషెంట్ ని మొత్తము మేము దత్తక్క తీసుకున్నాం. ప్రతి నెల ఆయనకు అయ్యే మందుల ఖర్చుతో సహా మొన్న బియ్యం పంపించిన ఆయన రెంట్ కూడా మేమే కడతామని చెప్పినాం. అట్లా ఈ ఊరు మొత్తానికి మేమున్నాం, మీ అన్న ఉన్నాడు, మీ వదిన ఉన్నది ఇక్కడ అని మర్చిపోవద్దు. ఈ రోజు కూడా
ఇక్కడ మీరందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించండి. మీ అన్నకి ఇంకా ఇంకా శక్తి ఇవ్వాలని, మీ ఊరు అభివృద్ధి బాగా జరగాలని, మీరు అందరూ కూడా దేవుడి దయ ఉండి మీ అన్న మిమ్మల్ని సంతోషంగా పెట్టాలని కోరుతూ, ఇంకా మీ అందరు కూడా ఇక్కడ ఈ రామాయణంలో అందరు భాగంగా అందరు కూర్చొని మీరు చూడాలి. అందరికి కూడా మళ్ళొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫోటోలు తీసుకుంటా వచ్చిన విషయం ఏంటంటే, ఏదైతే ఇంతకుముందు ఫస్ట్ టైం వేసినటువంటి రామాయణంలో అన్న ఒక మాట ఇవ్వడం జరిగింది. అన్న మాట ప్రకారం కట్టుబడి ఉండి తప్పకుండా 1,00,000 రూపాయలు నేను ఎమ్మెల్యే అయితే కొత్తపల్లి రామాయణానికి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిండు. ఆ మాట కట్టుబడి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే దానికి మనం చప్పట్లతో ఘన స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. అన్న కొంచెం బ్యాక్ జరగండి. స్వామి వెనక జరగాలి అన్న. మీరు ముందుగా కాదు సార్, స్వామి కొంచెం వెనకకే ఉండండి, అందరు వస్తారు. అందరు రావద్దా? కొంచెం బ్యాక్ జరగండి. వెనక జరగాలి స్వామి. స్వామి తప్పదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది బిడ్డ? గడబడ కోరే తిరుతల రామాయణం బిడ్డ మీ జాతి అనుకున్నావు. మరి ఈ రాత్రి 11 అయ్యాక పొరుగురు నుంచి వచ్చిండ్రు. వాళ్ళు ఎంత బాధపడతారని తెలియదు. నీకు వాళ్ళు వేశారు. వాళ్ళు అంటావు, నీకే అంటావు, నాకే అంటావు. ముందు జల్దీ నడిపేయాలి. అసలు తప్పు నీది ఉన్నది. మెగాకు వాళ్ళకు చెప్పేది నువ్వు, ఈ యొక్క భక్తులకు చెప్పేది నువ్వు. నీది పొరపాటు పెట్టుకొని మెగాకు వాళ్ళు చేసిరు, భక్తులు వాళ్ళని ఎందుకు చెప్తారు? నాకేముండదు, నాకే వచ్చినాయి. ఇంతవరకు కనుక నిన్న జరిగిన చరిత్ర ఆ యొక్క శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, రాజారామచంద్ర మహారాజుకి ఓడుకుంటే చేయంటే లేరు, చేతులతో కప్పట్టు కొడతలేరు. రామనామం అంటే 2 అక్షరాలు. మిథిలాపురికి పతుడను శ్రీపదే, మిథిలాపురికి పతుడను శ్రీపదే, మిథిలాపురికి పతుడను శ్రీపదే. భక్తుడభూపతి అని పిలదురు, భక్తుడభూపతి అని పిలదురు, భక్తుడభూపతి అని పిలదురు, భక్తుడభూపతి అని పిలదురు. భక్తులు అర్చనలు అని సకల భక్తులు అని మామూలు సకల బంధువులే నని అందరు ప్రజలు, బంధువులే నని అందరు ప్రజలు.
యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా యొక్క పేరు సేవక అయ్యా, మిథిలాపూరి పట్టణాన్ని పరిపాలించే జనక చక్రవర్తి అందరూ. మిథిలాపురి పట్టణం పరిపాలన చేసే జనక చక్రవర్తి మహారాజు గారు. అయ్యా, నీ భార్య పేరు? నా యొక్క భార్య పేరు రత్నమాల. మా యొక్క తండ్రి యాగు సూర్యరముడు, మా యొక్క తమ్ముడు యాగు కుశబుధుడు. అయ్యా, నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి? సేవక ఇక నా సవిస్తారము తెలుపుదా మేము. విన్నవించు. జనక రాజును వినారా రారకనేను, జనక రాజును వినారా రారకనేను, జనక రాజును వినారా రారకనేను, జనక రాజును వినారా రారకనేను, జనులాను రాజించగా రారకనేను, జనులాను రాజించగా రారకనేను, జనక రాజును నేను జగతిలో వెలసితిని, 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 మరువాక నా వాద్యాలన్నీ తెలియవినరా, జనక రాజును వినారా తారకనేను, జనక రాజును వినారా తారకనేను, జనక రాజును వినారా తారకనేను, ఇలలో నానాగో నలుగురు పూర్వీకులు గలరు, ఇలలో నానాగో నలుగురు పూర్వీకులు గలరు, ఇలలో నానాగో నలుగురు పూర్వీకులు గలరు, ఇలలో నానాగో నలుగురు పూర్వీకులు గలరు. సీతమ్మ ఉర్మిళ మాలవిగా తొలగితే, సీతమ్మ ఉర్మిళ మాలవిగా తొలగితే, సీతమ్మ ఉర్మిళ మాలవిగా తొలగితే, సీతమ్మ ఉర్మిళ మాలవిగా తొలగితే, జనక రాజును వినారా తారకనేను, జనక రాజును వినారా తారకనేను, జనులాను రాజించగా తారకనేను, జనులాను రాజించగా అయ్యా, సేవక నా యొక్క కుమార్తెలకు సీత ఉర్మిళ మాలవిక సుతగీతలు. నలుగురు పుత్రికలు. అవును, అయ్యా, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? నేను మిథిలాపురి పట్టణానికి వెళ్తున్నాను. ఇప్పుడే తమరు మా యొక్క పుత్రిక యాగు సీతను అంతఃపురం నుంచి పిలిపించిన సేవక. అయ్యా, నీ యొక్క పుత్రికలనైనా సీత, ఊర్మిళ, శృతకీర్తి, మాలవికలను రమ్మనుచున్నారా? అవును. చిత్రం స్వామి, ఇప్పుడే రావించలేదు. Thank you.
మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ సవిస్థానం విన్నవించుము తల్లి. మిథిలాపురం పరిపాలించే మిథిలాపురం పరిపాలన చేసే జనక చక్రవర్తి గారి నిజపుత్రుడు. ఈ యొక్క నామము, నా నామము సీతాదేవి. సీతాదేవి. నా యొక్క సంయుక్తానం అమ్మ విన్నవించిన తల్లి. సీతను వినుడి పూజాతాని కమలముల మాతను గనుడి. పూజాతాని కమలముల మాతను అన్న డౌన్ కుమారన్న అమ్మ అప్పుడు ఈ మిథిలాపురం చేరుకుంది. ఓహో, ఆ జనక చక్రవర్తి మహారాజు గారు గంగ లోపల స్నానం చేయగా అతనికి దొరికాము. అమ్మ ఈ పేరు భూజాతనగా సీతాదేవిని నామం వీడి పేరు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. అమ్మ ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు తల్లి? ఇంకా మీ చెల్లెళ్ళు వస్తానరా? ఆయన కట్టడా తల్లి నీ కూడా పూలమాల వచ్చినాయి తల్లికి పంచను. ఆ యొక్క మాలను ధరించు. పోతున్నావు తల్లి, మీ యొక్క చెల్లెళ్ళతోటి మీ నాయన గారి వద్దకు పోతున్నావు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అయ్యా కానీ నేను ఒక శబ్దం చేస్తుంటిని. అయ్యా శివధనస్సు విరిచి అయ్యా శివధనస్సు ఎక్కుపెట్టి శివుని విల్లు విరిచిన వారికి నా యొక్క పుత్రికను ఇచ్చి వివాహం జరిపిస్తానని నేను. అయ్యా అలనాటి సమయం లోపల 5 ఏళ్ల పుత్రిక అయిన సీతాదేవి ఓకే 5 ఏళ్ల పుత్రిక అయిన సీతాదేవి
ఆ శివధనుసు జనక మహారాజు గారికి నోచి పెట్టుకుంటా. జనక మహారాజు గారికి అను జనక మహారాజు గారికి ఈ యొక్క సీతాదేవి దొరికిన 5 సంవత్సరముల వయసు లోపల 5 ఏళ్ల పుత్రిక అయిన సీతాదేవి ఆటలాడుకొనిచుండగా పంచాటలాడగా ఈ శివధనుసనగా జనక చక్రవర్తి వారి ముత్తాతలు పట్టిన శివధనుసు, శివుడు మెచ్చి ఇచ్చిన శివధనుసు ఆరి యొక్క ముత్తాతలు లేపారు కానీ ఎవరు పట్టలేదు. అంత తండ్రి శివధనుసు పూజా మందిరం లోపల ఉండగా 5 ఏళ్ల బాలిక బంతి ఆటలాడగా ఆ బంతి శివధనుసు కింద పడ్డాది. శివధనుసుని ఎడమ చేత లేపి బంతిని తీశాది సీతాదేవి. మేము ఎవరము లేపని శివధనుసును నా యొక్క 5 ఏళ్ల బిడ్డ సీతాదేవి లేపాది. ఇంత శివధనుసును ఎవరు ఎత్తి విరిచెదరో వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదని అప్పుడు శపథం చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు యుక్త వయసుకు వచ్చిన సీతాదేవికి స్వయంవరం అని ఊరూరుకు పత్రికలు రాయమనుచున్నారా? అవును, నువ్వు ఇప్పుడే వెళ్ళి అంగరంగ వైభవంగా అంబుజ, కళింగ, కాశ్మీర, మలయాళ, నేపాల, భూపాల దేశాలకు శుభపత్రికలు పంపించు. సరే స్వామి, మీరు అనువిధముగానే 4 రాజ్యములకు శుభపత్రికలు పంపించదని. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, నేపాల, భూపాల, మలయాళ దేశ రాజ్యాల రాజులకు, దేశాల దొరలకు ఎవరికే కానీ సీతాదేవి స్వయంవరము శివధనుసును ఎత్తి విరిసిన వారికి కులమత భేదమనకుండా సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదారు అని శుభపత్రికలు రాసి పంపుతున్నాను. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఆ యొక్క సీతాదేవితో జనక మహారాజు గారి పుత్రికలతోటి అల్లహరిముద్దుగా మిథిలానగరం లోపల ఉన్నారు. ఆ యొక్క రామలక్ష్మణుడు, విశ్వామిత్రుల వారు ఆ యొక్క గౌతమ ఆశ్రమం నుండి మిథిలానగరం తీరుగా వచ్చుతున్నారు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. ఓ రామలక్ష్మణులారా, మీ మీ వేషంలో వచ్చే భూసర వేషము దాల్చండి. జగదీశ్వర, మీరు అన్ని విధముగానే దాల్చుతాను. భూసుర వేషము బుద్ధి కుశలమున, భూసుర వేషము బుద్ధి కుశలమున, భూసుర వేషము బుద్ధి కుశలమున, భూసుర వేషము బుద్ధి కుశలమున. అలాగే రామరాజేంద్ర. అదిగోరా మిథిలాపురము, అదిగోరా మిథిలాపురము, అగపడుతున్నది మిరమిరయరు, అగపడుతున్నది మిరమిరయరు, అగపడుతున్నది మిరమిరయరు. చోటలు పేటలు కోమలంబుగా, చోటలు పేటలు కోమలంబుగా, పేడలు గిట్టలు విన్నానంబుగా, పేడలు గిట్టలు విన్నానంబుగా, గిట్టలు మునియానంబుగా, గిట్టలు విన్నానంబుగా. గజగజాండులు రమణీ వనలు, చూడుము రామ సుందర శ్యామ, చూడుము రామ సుందర రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ రామ పాలన రామ, రామ రామ పాలన రామ. ఆహా రామరాజేంద్ర, మిథిలాపురం ఎంత ఆనందంగా కనబడుతున్నదో మనం వెళదాం పదండి. ఆహా, ఈ యొక్క దారపు కాడ సేవకుడు ఉన్నాడు కదా, ఈ సేవకునితో విశ్వామిత్రుడు వారు వచ్చారని వర్తమానము పంపేద్దాను. అయ్యా, ఎవరు స్వామి మీరు? నా పేరు విశ్వామిత్రుల వారు అంటారు. ఓహో, విశ్వామిత్రుల వారు వచ్చారని మా యొక్క రాజైన జనక చక్రవర్తి మహారాజుతో విన్నవించవలసి
చిత్తము స్వామి. అయ్యా ఎవరు ఒక మౌనీశ్వరుడు ఇద్దరు బాలకులు ఏం చేసినారు స్వామి? అవునా, వారి దగ్గరికి మనం ఇప్పుడే వెళ్దాం. ధన్యుడనైతి మౌనివర సావక దర్శన భాగ్యమగులవు మాన్యదగాంచి మా యొక్క క్రతువు మా యొక్క పాపములను హరింపసాగేటి మన్యులకిటి భాగ్యములను మందులకై లభించనొక్కనన్ అన్యునిగా దలాంచక దయామతి జోడు ఆది నందనా. హే మునీశ్వర, మీ దర్శనం చే ధన్యుడనైతిని గాని ఈ బాలకులు ఎవరో తెలుపు. తాటకి సుబాబులను వీరు గీడలించి తాటకి సుబాబులను వీరు గీడలించి నాడు యజ్ఞము గాచిన కరువేరు సత్యాల్య శాప విమోచన మొదగించి కరుణ ప్రోచన కరులు వీరు. అవును చంద్రమ్మ, రాజా అయిపోయినాక వెళ్ళండి అమ్మా. ఈ బాలకులది ఏ దేశము, ఇటు వచ్చటకు ఏమి కలిగి ఉన్నది, నాకు కారణం తెలుసు. రాజా దీనిది గోశాల దేశము నాకు సమయం వచ్చింది. ఏ దేశ తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోలే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోలే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోలే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోలే. ఇలలో నా మీరిగడకు వంతుల కారణమేమి, ఇలలో నా మీరిగడ వంతుల కారణమేమి, ఈ తల్లిదండ్రుల నామం ఏంటో నాకు తెలుపండి. అవును, ఇట్లా వచ్చట కారణం ఏంటో కూడా నాకు తెలుపు కదా. మా తల్లి అయినా కంసల్యదేవి, మా పినతల్లుడైన కైకాసుమిత్రుడు, మా తండ్రి గారు ఆయన దశరథ మహారాజు, నా సోదరుడు లక్ష్మణుడు. జన్మ జన్మంబుల చేసిన జన్మ జన్మంబుల చేసిన పాపము, జన్మ జన్మంబుల చేసిన పాపము, జన్మ జన్మంబుల చేసిన
మీ దర్శనం చే ధన్యుడనైతిని గాని ఈ సింహాసనములపై ఆసీనులు కండి. ధరణి శ్రీ కల్పగోరే రాజా మీరు అడుగుదామనే కూర్చొని ఆ యొక్క మిథిలానగరము రాజ్యాంగ రాజులు వేరు చేసి ఉన్నారు. ఆ సమయం లోపల లంకాధిపతి అయిన రావణ రాజేంద్రుడు ఏ తీరుగా వచ్చుచున్నాడు. ఇప్పుడు రావణ రాజేంద్రుడు వచ్చుచున్నాడు. అందరికి ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. బోలో శివశంకర్ మహారాజుకి, బోలో శంకర్ మహారాజ్ కి. లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మరాజురా, లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మరాజురా, లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మరాజురా, లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మరాజురా, చంద్రలేఖనం చంద్రవాసులం, చంద్రవాసులం వింగమర్జిని చంద్రదరుడివే, ఆయన 20,000 పురుషులు, ఆయన 20,000 పురుషులు, సౌర్యవంతుల కలపడేను, లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మరాజురా, లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మరాజురా. అయ్యా ఈ యొక్క నామము, ఈ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుకోవాలి. నా నామం తెలుసుగా అయ్యా లంకా పట్టుల మీద రామన రాజ్యం అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి? మా తల్లి పేరు కేకేసి, తల్లి వెంకేసి, మా తల్లి విశ్వసుబ్రహ్మ, విశ్వవసుబ్రహ్మ. అయ్యా ఇప్పుడు ఎదురుగా స్వామి అయ్యా. మనకు మిత్రాపురం వచ్చినారా? ఓహో, మిథిలాపురం లోపల జనక మహారాజు గారు పుత్రికైన సీతాదేవి స్వయంవరము నారదుల వారు చెప్పారు మనకు శుభపత్రిక వచ్చినది అంటవా? ఈ నల్ల మొక్క పంచుకోవడం శుభపత్రిక వచ్చింది. కాదే అది మా ఇంటికాడి సంగతి. అయ్యా శుభపత్రికలు అన్ని చూసినా మనకు రాలేదు వాంఛలు. రాలేదు. ఆహా చీకటి నరసయ్య తోడు మనకి ఇంతవరకు శుభపత్రిక రాలేదు వాంఛలు. గుర్రాల ముందు రథం కట్టుకుంటాడు ఈ వాంఛలే. రారా శాంతి రారా. అయ్యా వీడియోలో పడతారా మంచిగా చూడాలా అయ్యా. అయ్యా
అయ్యా ఏం పట్టుకుంటుందిరా పళ్ళు మిక్కలైంది, అనుమానం పెద్దదైంది. అయ్యా మనం పోతే అశుభం అని పోతే అశుభం అవుతుంది, పిలువని పేరంటే వెయ్యనిస్తాడు. పళ్ళు మిక్కలైంది, అనుమానం పెద్దదైంది, పోవద్దయ్యా. అయ్యా అయ్యా సరేనయ్యా ಎಲ್ಲ ಆಟ ನಾನು అయ్యా ఉసుక పుట్టినాయి. అయ్యా పంచరథంలో సరే స్వామి మీరు అడగట్లేదు. పంచరథములతో ఇట్లాపురం చేరవచ్చంగా మనం సాగలేదు. అయ్యా అయ్యా మనకు ఎవరు ఇవ్వనది అయ్యా చాలా రాజులందరూ ఏం చేసి కొడుకు తీరున్నాడు, మనకు సాగలేదు. తుమ్మల్లో కూర్చున్నాడు. అయ్యా అయ్యా ఇదిగో ఈ రథం తుమ్మల్లో గుర్రాల వేస్తా. అయ్యా నీ వంచన అక్కడ